కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. హరి ఓం. ముందుగా కుటీరంలో కొలువైనట్టు ఉన్నటువంటి ఈ సాయినాథుడికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సత్సంగానికి చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ హరి ఓం. మనం మన జీవితంలో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం భగవంతుడి కోసం. పూజని, యజ్ఞమని, జ్ఞానమని, జపమని, లేదంటే ఏదైనా పౌరహిత్యం చేసే వాళ్ళు ఏది చెబితే అది మనం చేస్తూ ఉంటాం బోళ్ళు కర్మలు. అయితే ప్రతి కర్మ కూడా కోరిక కోసమే చేస్తాం. నిజం చెప్పాలంటే భగవంతుని తెలుసుకోవాలన్నది కూడా కోరికే కదా. కోరిక ఉండాలి, కోరిక లేని స్థితి ఉండదు. కానీ కోరికతో కర్మ చేసినా సరే ఆ కర్మ యందు భగవత్ తత్వ ఆనందాన్ని అనుభవించాలి. ఎప్పుడో ఒకప్పుడు అలా అనుభవించాలి. ప్రతి దాంట్లో, ప్రతి కర్మ యందు, పూజ యందు అనుభవించడం కలగాలి. శ్రవణం కూడా, ఏదన్నా భగవత్ తత్వం గురించి మనం వింటున్నాము అంటే, భగవత్ కథ వింటున్నామంటే ఆ కథ యందు కూడా ఆ భగవతానుభూతి మనం పొందగలగాలి. అలా పొందలేకపోతే వాడు నిజమైన భక్తుడు కాజాలడు. ఎందుకంటే మనము ఈ రోజు కథ వింటున్నాం అంటే భగవత్ కథా శ్రవణం చేస్తున్నాం. అబ్బా, రాముడు ఎంత అందగాడండి, ఎంత బాగా వర్ణించారండి వాల్మీకి మహర్షి అని ఆనందానుభూతి మనం పొందగలగాలి. అదే కథ యొక్క సారాంశం. ఆ ఆనందం మనం పొందలేదు అంటే చెప్పేవాడి తప్ప, వినేవాడి తప్ప విషయం పక్కన పెడితే మనకు రసానుభూతి లేదని అర్థం. అందుకనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే రామ కథ మొదలు పెట్టాడో, ఎవరు ఎక్కడి నుంచి, అశోక వృక్షం మీద నుంచి సీతమ్మకి వినపడాలని ఎప్పుడైతే కథ మొదలు పెట్టారో అప్పటి వరకు మెలకుగా ఉన్న వాళ్ళందరూ బజ్జున్నారు. అంటే రసతత్వం లేని వాళ్ళందరూ ఏం చేస్తారు, వినపడినా సరే వినిపించుకోలేని స్థితి తత్వగుణం ఆవరించేస్తుంది. ఎప్పుడైతే తత్వగుణం ఉందనుకోండి, ఎంత బాధలో ఉన్నా, ఎన్ని కోరికలున్నా సరే, అబ్బా రామచంద్రమూర్తి కథ విని సీతమ్మ దుఃఖభూరితమైపోయి చనిపోదాం అనుకున్న స్థితిలో కూడా ఆ కథ విని ఆ యొక్క ఆ స్వరూపాన్ని చూసి ఆనందపడినట్టుగా ప్రతి వ్యక్తి కూడా కోరికలు ఉండనివ్వండి, బాధలు ఉండనివ్వండి, ఈతి బాధలు ఉండనివ్వండి, లేదంటే ఒక వ్యక్తి వల్ల ఇబ్బందులు ఉండనివ్వండి, కానీ సత్సంగానికి వచ్చినప్పుడు గాని, ధ్యానం చేస్తున్నప్పుడు గాని, పూజ చేస్తున్నప్పుడు గాని, ఏ క్రతువు చేసినప్పటికీ కూడా ఆ నిమిషం అక్కడ మనం ఉన్నామంటే ఆ యొక్క స్థితి యందు ఆ ఆనందం పొందగలగడమే మన పరాకాష్ఠ స్థితి. ఆ స్థితికి మనిషి వెళ్ళిపోవాలి, ఎదగాలి. దీన్నే ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటారు. అయితే మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కదా, సుందరకాండలో అద్భుతమైన శ్లోకం ఉంటుంది, మీ అందరికీ తెలిసే. అదేంటంటే, సుందరే సుందరో రామ, సుందరే సుందరి సీత, సుందరే సుందరి వనం, సుందరే సుందరి కపిహి, సుందరే సుందరి మంత్రం అని చెప్పి చక్కని శ్లోకం ఉంటుంది కదా. ఆ శ్లోకంలో సుందరే సుందరి వనం మనం చూసామా, చూడలేదా? అశోకవనం చూసాం కదా, ఆ అందమైన అశోకవనాన్ని మనం చూపించారు వాల్మీకి మహర్షి. ఇంకా ఆ సుందరి సుందరి సీతను కూడా చూసాం, సుందరి సుందరి కపిని చూసాము. ఆ మంత్రం, ఆ సుందరత్వ మంత్రంలో ఉన్న అద్భుత తత్వాన్ని కూడా మనం దర్శిస్తూ ఉన్నాం వెళ్లే మార్గంలో. ఇంకా ఇక్కడ అన్ని కనిపించే వాటి సుందరత్వాన్ని చూపిస్తున్నాడు, కనిపించని ఒక మహా అద్భుత మంత్రం గురించి, అద్భుత మూర్తిని చూపిస్తున్నాడు. ఏంటది అంటే, సుందరే సుందర రామః. నిజంగా సుందరకాండలో రాముడు కనిపించడు. కనిపించని రాముడు గురించి ఇక్కడ సుందరత్వాన్ని ఎలా చూపిస్తున్నారండి అంటే, అదే సుందరం. కనిపించని వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతుంటాడు. ఆ సుందరత్వాన్ని మనం ఈ రోజు చూడబోతున్నాం. అద్భుత ఘట్టం అనమాట అది. గత వారం మనం స్వామి హనుమ యొక్క అద్భుత తత్వాన్ని, ఆ రాశీభూతమైనటువంటి ఆ విగ్రహాన్ని మనం చూసాం. ఎంతమంది ఈ వారం అంతా ధ్యానం చెయ్యండి అని చెప్పాను. జన్యునుగా మనసు మీద చెయ్యేసుకుని ఎవరు చేశారు, ఒక్కసారైనా ఆ మూర్తి ఒక్కసారిగా మనకి గోచరించింది ఆ రోజు మీరు చెప్పింది అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెబితే ఆనందపడతాను.
ఆ? ఆ, సరే పట్టుకోవాలి. ఒక్కసారి మనము ఇక్కడ సత్సంగం విన్నాము అంటే మరుసటి రోజైనా సరే ఆ యొక్క శ్లోకాన్ని గాని ఏదో ఒక పదాన్ని మనకి స్ఫురణ రాకపోతే మనం ఆలోచించుకోవాలి ఒకసారి. సరే, అయితే ఈ విధంగా ఎప్పుడైతే స్వామి హనుమ చెట్టు పై నుంచి ఆ స్వామి యొక్క తత్వాన్ని, ఆ కథ, తెలిసిన కథ తెలియని కథ మొత్తం అంతా చెప్పి ఆవిడ యొక్క బాధ ఎలాంటి కిమర్థం తవ నేత్రాభ్యాం వారి శ్రవతి సోతజం, అంటే ఏ విధంగా అయితే ఆ పద్మ పత్రం అంటే తామరాకు ఉంది కదా, తామరాకు మీద నీళ్ళు ఎప్పుడు ఉంటుందమ్మా. ఆ విధంగా ఈ సీతమ్మ కంటి నుంచి ధార, ఆ కన్నీటి దార అలా వస్తూనే ఉంది. దానికి అసలు ఆటంకము లేదు, అడ్డు లేదు. ఆ కన్నీటి దారిని చూసి ఈయన తట్టుకోలేక అడుగుతున్నాడు, అమ్మా నువ్వెవరు? ఆయన తెలుసుంటే అడుగుతున్నారు. నువ్వు సీతమ్మము కాదు కదా, ఆ జనస్థానంలో అపహరించుకుపోయిన మేము ఎవరైతే వెతుకుతున్నామో మా తల్లి జానికమ్మ అయితే నువ్వు కాదు కదా అని అడిగినప్పుడు సీతమ్మ మాట్లాడుతుందండి. చూడండి, సమాజంలో భక్తి ఒక ఎత్తు అయితే వ్యక్తిత్వం ఒక ఎత్తు మనిషికి. ఆ వ్యక్తిత్వం మనిషికి ఉన్నప్పుడే విజయం సాధించగలడు. ఈ కథారూపంలో మనిషి ఎలా బతకాలో మనకి వాంగ్మయం చెప్తూ ఉంటుంది. సీతమ్మ తనని తాను పరిచయం చేసుకుంటుందండి. ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో చూడండి. ఆవిడ అంటున్నారు, దశరథ స్యాహం శత్రు సైన్య ప్రతాపనః. ఆవిడ ఎవరట? దశరథుడి యొక్క కోడలిని. ఎటువంటి దశరథుడు అంటే ఆ దశరథుడు శత్రు సైన్య ప్రతాపనః. మనకి దశరథ మహారాజు అనగానే కొడుకు కోసం ఎంతో తప్పించిపోయి దశరథ మహారాజు మనకు గుర్తొస్తాడు. కానీ ఆయన మామూలు వాడు కాదు. శత్రు సైన్యాన్ని అనేక మంది యుద్ధాలు చేసి శత్రువు అందరినీ కూడా గడగడలాడించిన వాడు మహాప్రతాపి. దశరథ మహారాజు గారు అంటే మామూలు వ్యక్తి కాదు. అందుకని అటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడలిని మాట్లాడుతుందమ్మ. ఇంకేమంటుందంటే, జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. ఆ వైదేహము అంటే ఈ దేహము నాది కాదు, దేహభ్రాంతి లేనటువంటి గొప్ప వాడైనటువంటి ఆ జనక మహారాజు గారి యొక్క కూతుర్ని. చూడండి ఎలా పరిశీలన చేసుకుంటుందో. ఇంకా సీతేతి నాం, నన్ను సీత అంటారు, నన్ను సీత అంటారు. భార్య రామస్య ధీమత, నేను ధీరుడైనటువంటి రామచంద్రుడి యొక్క భార్యను, నన్ను సీత అంటారు. చూడండి ఎంత గొప్పగా చెప్పిందో మహాతల్లి. కానీ ఆవిడి ధీరురాలు. నిజం చెప్పాలంటే ఎక్కడో రాక్షస మూకలో ఉండి కూడా మాట్లాడుతుంది. గజగజలాడిపోయే సమయంలో కూడా ఎంతో అందంగా మాట్లాడుతూ సీతానామనామ్న, నన్ను సీత అని పిలుస్తారు. ధీమంతుడైనటువంటి రామచంద్రుడి యొక్క ఇల్లాలిని నేను అని చెప్పి ఆమె పరిచయం చేసుకుంది. రామచంద్రమూర్తి యొక్క మొహం ఇంకేం చెప్తుందంటే, ఆమె రామచంద్రుని యొక్క వివాహం చేసుకుని 12 సంవత్సరాలు గడిచింది. మాట్లాడుతుంది ఇంకా. రామచంద్రమూర్తిని వివాహం చేసుకుని ఆ అయోధ్య నగరం వెళ్ళి 12 సంవత్సరాలు అక్కడ ఆనంద భోగాలన్నీ అనుభవించి ఉన్న తర్వాత 13వ సంవత్సరం పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నారు. పట్టాభిషేకం చేద్దామనుకుంటే కైకమ్మ ద్వారా మేము అడవులోకి వెళ్ళవలసి వచ్చింది. మాట్లాడే తీరు చూడండి. మా పిన్నత్త గారు వల్ల ఇదంతా జరిగింది అని చెప్పట్లేదు ఆవిడ. 13వ సంవత్సరము మేము అడవులకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ జనస్థానంలో రావణాసురుడు నన్ను అపహరించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు. 2 నెలలు దౌమాసే, 2 నెలలు గడువు ఇచ్చారు. ఆ 2 నెలల తర్వాత ఏమవుతుందంటే నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను అని చెప్పిందనమాట. చెబితే ఒక్కసారిగా కరిగిపోయిన మా స్వామి, అమ్మా అంత మాట అంటారేంటి మీరు ఎలా మరణిస్తారు? మీరు అహం రామస్య సందేశ దేవి దూత తవగత, నేను రాముడు పంపించిగా వచ్చిన దూతను అని చెప్పాడు. చెప్పి ఇంకేమంటున్నాడంటే, వైదేహి కుశలీ రామ. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. కుశలంగా ఉన్న రాముడు. ఆవిడ ఎందుకు ఆనందపడుతుందండి? ఆయన కుశలంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడంటే ఆనందపడుతుంది. అందుకని స్వం చ కౌశలం అబ్రవీత్, కుశలంగా ఉన్న రాముడు
క్షేమంగా ఉన్న రాముడు, ఇంకా ఆవిడ ఏమో ప్రశ్నించక్కర్లేదు రాముడు ఎలా ఉన్నాడు, రాముడు ఇంకేం చేస్తున్నాడు అడిగే అవకాశం లేకుండా ఈయన చెప్తున్నాడు. అందుకనే ఈయన ఏమన్నారంటే వాక్య కోవిదుడు అన్నారు. స్వామి ఎవరండి? వాక్య కోవిదుడు. ఆ వాక్య కోవిత్వం రావాలి అంటే ఎన్నో శాస్త్రాలు పఠనం చెయ్యాలి. కానీ ఏ శాస్త్ర పఠనం చెయ్యకుండానే కేవలం స్వామి హనుమను పూజించినంత మాత్రాన, స్మరించినంత మాత్రాన ఆ వాక్య కోవిద తత్వం మనకు కూడా వస్తుంది. అందుకని స్వామి హనుమని పూజిస్తే, స్వామి హనుమని స్మరిస్తే ఎవరైతే ఎక్కడ ఎలా ఎవరితో ఏ సమయంలో మాట్లాడాలో నేర్చుకుంటాం. అంత గొప్పవాడు స్వామి హనుమ. స్వామి హనుమ రామచంద్రమూర్తితో మాట్లాడుతుంటే లక్ష్మణుడికి వినిపించేది కదటండి ఏం మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడితో మాట్లాడుతుంటే రాముడికి వినిపించేది కాదట. అంత గొప్పగా, అంటే ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు వినిపిస్తే చాలు. కింద ఫ్లోర్ లో నిలబడి ఫోన్ వస్తే 5వ ఫ్లోర్ లో వినపడేలా మాట్లాడతాం మనం. అంటే ఎలా మాట్లాడాలో మనం స్వామి హనుమని చూసి నేర్చుకోవాలి. అందుకనే అంత గొప్ప స్వామి హనుమని మనం ఎప్పుడు కూడా నిత్య స్మరణీయం. చిరంజీవతత్వం అంటే ఏంటి? బతికున్నాడని అర్థం కాదు, ప్రాతస్మరణీయం అని. ఉదయం లేవగానే మనం స్మరించుకోవాల్సిన దైవం ఏదైనా ఉంది అంటే అది స్వామి హనుమే. అందుకని బుద్ధి బలం అంటారు. ఆయనకున్న బుద్ధి మనకి ప్రసాదింపబడుతుంది. అందుకని భగవంతుడి యొక్క లక్షణాలు ఎందుకు చెప్పుకోవాలంటే భగవంతుడు జడం కాదు, చైతన్యం కదా. ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని గురించి మనం తలుచుకుంటూ ఉంటామో ఆ బుద్ధులు మనకి ఆపాదించబడతాయి. అందుకని తలుచుకోమని చెప్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఈయన మాట్లాడుతున్నారు ఏమని అంటే, ఆ రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నాడు, నీ క్షేమాన్ని కనుక్కోమని నన్ను పంపించాడు దూతగా అని చెప్పేటప్పటికి ఎప్పుడు 10 నెలల నుంచి పడుతున్న బాధ అంతా పోయిందండి. ఒక్కసారిగా ఆనందం తెళ్ళు దిక్కుపోయింది. అందుకనే ఇందులో ఏమన్నారంటే సుందర కాండ అన్నారు. సుందరము అంటే ఆనందమే. ఆ ఆనందం అందరికీ ఆనందం, సీతమ్మకి ఆనందం, విభీషణుడికి ఆనందం, సుగ్రీవుడికి మాట ఇచ్చినందుకు సుగ్రీవుడికి ఆనందం, రామచంద్రమూర్తికి ఆనందం, లక్ష్మణుడికి ఆనందం. అందుకనే ఇది ఆనంద కాండ, ఈ సుందర కాండ. కాబట్టి ఎప్పుడైతే ఆయన చెప్తున్నారో ఆ మాటలకి ఆనందం తట్టుకోలేక ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఎప్పుడు రామచంద్రమూర్తిని అంటిపెట్టుకుని ఉంటాడే లక్ష్మణ స్వామి, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఈవిడ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా మనసులో ఏవైతే భావాలు ఉన్నాయో వాటన్నిటిని తుడిచిపెట్టుకుపోయే సమాధానాలన్నీ కూడా అడగకుండానే చెప్తున్నాడు. ఏమని అంటే శోకతంతప్త శిరస్స తేజోభివాదనం. ఎప్పుడూ రామచంద్రమూర్తి పక్కన అంటిపెట్టుకుని ఉంటాడే అతను ఎవరు? లక్ష్మణ స్వామి. ఆయన శోకతంతప్త హృదయం, ఆయన బాధపడుతూ ఏవగా సీతమ్మ కోసం బాధపడుతూ శోక సంతప్తుడై శిరసా దేవివాదనం, నీ యొక్క పాదాలకు నమస్కరించమని చెప్పాడమ్మా. లక్ష్మణుడు చెప్పవలసిన మాటలు అది. అడిగారని చెప్పండి, ఎలా ఉన్నారో చెప్పండి అంటూ ఉంటాం. అలా ఎవరిని ఎలా అడిగారో మనం తెలుసుకోవాలి. పెద్దవాళ్ళని కలిసినప్పుడు పెద్దవాళ్ళని అభివందనం చేశామని చెప్పండి, కుశలంగా ఉన్నారా అని చెప్పండి. కానీ మనం అడిగానని చెప్పండి అంటారు. ఏం అడిగానని చెప్పాలి, ఏం చెప్పాలి? అడిగిన వాడికి తెలియదు, చెప్పేవాడికి తెలియదు. అవతల వాడు ఏం అడిగారండి అంటే ఏమోనండి, అడిగానని చెప్పమన్నారండి అంటారు. ఏం అడిగారా బాబు, ఏం అడిగారు వాడికి తెలియదు, చెప్పేవాడికి తెలియదు. అడిగారా, వీడేమంటాడు అడిగారా చాలా సంతోషం అంటాడు. కానీ ఇక్కడ సీతమ్మకు చెప్తున్నాడు ఏమనంటే శిరస్స అభివాదినం, నీ శిరస్సు నా ఆయన శిరస్సుని నీ పాదాల దగ్గర పెట్టమని చెప్పినట్టుగా అడిగారమ్మా అని చెప్పాడనమాట. ఇంకా ఎప్పుడైతే తను 10 నెలల నుంచి తపస్సు చేసుకుంటుంది రామ రామ అని, ఎప్పుడైతే ఆ తపస్సుకు ప్రతిఫలంగా స్వామి వచ్చి మాట్లాడుతున్నారో అప్పుడు అనుకుంటుంది ఏమనంటే ఏటి జీవంతమానందో నరం వర్ష శతాదపి అంటున్నారు. అంటే అంతకు నిమిషం ముందే తన జడతో తానే చనిపోదాం, ఉరిపోసుకుందాం అనుకున్నది. అప్పుడు అనుకుంటుంది అనమాట ఏటి జీవంతమానందం. ఇది కొటేషన్ అండి, ప్రతి ఒక్కరు కూడా రాసుకుని గోడ మీద అంటించుకోవాల్సిన పదం. మనిషికి ఏది ఆనందం ఎప్పుడు వస్తుందంటే నరం వర్ష సదాదవి, బతికి ఉంటే ఆనందం ఎప్పుడోనప్పుడు 100 సంవత్సరాలకైనా వస్తుంది. అంతే కదమ్మా, బతికి ఉంటే మనిషి బతికి ఉంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ, ఎప్పుడోకప్పుడు ఆనందం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే పగలు వచ్చినట్టే రాత్రి వస్తుంది, రాత్రి వచ్చినట్టే
ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, సుఖ దుఃఖాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. దుఃఖం వచ్చింది కదా అని ప్రాణం త్యాగం చేసుకుంటే సుఖం ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే శరీరం ఉండదు కదా. శరీరం పోతే అన్ని పోతాయి, ఆనందాలన్నీ పోతాయి. ఎందుకంటే శరీరం లేకుండా ఆనందం ఎప్పుడు అనుభవిస్తాం? మహర్షులు ఇందాక మీరు కూడా అన్నారు, పూజ్యులు చెప్పేది ఏంటంటే ఆత్మహత్య కూడదు, ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే ఈ జీవితం భగవంతుడు ఇచ్చిన వరం. భగవంతుడి కోసం మనం ప్రయాణం చేస్తూ మధ్యలో ఏదో వచ్చిందని, ఎవరో ఏదో అన్నారని, ఏదో కోల్పోయామని మనం శీఘ్రాన్ని చేసుకుంటే రాబోయే ఆనందాన్ని మనం అనుభవించలేని వాళ్ళం అయిపోతాం. అందుకని సాక్షాత్తు సీతమ్మ అంటుంది, ఏది జీవంతమానందం, మనిషికి ఏది ఆనందాన్ని ఇస్తుందో అది మనం ఆనందాన్ని అనుభవించాలి అంటే బతికి ఉండాలి. ముందు బతికి ఉంటే ఆ ఆనందం తప్పకుండా వస్తుందని ఆమె మనసులో అనుకుని అంటుందన్నమాట. ఇంకా సీదా యశోక ధీనాయ సమీప ఉపాశ్చక్రమే అలా అనుకుంటూ ఉండగా ఈయన మాట్లాడుతూ దుఃఖితురాలై ఉంది కదా సీతమ్మ, ఇంకొంచెం ఓదార్దాము అని చెప్పి మాట్లాడుతూ ముందుకొచ్చాడండి మన హనుమ. వచ్చేటప్పటికి ఇలా మాట్లాడుతూ ముందుకు వచ్చే అలవాటు రావణాసురుడికి ఉంది. అప్పుడు దాకా రాముడే పంపించాడు, రాముడు దూతే రామకథని వినిపించాడు, రాముడి వల్లే వచ్చాడని పూర్తిగా నమ్మిన సీతమ్మ మాట్లాడుతూ ఎప్పుడైతే ముందుకొచ్చాడో వెంటనే అనుమానం వచ్చేసిందండి. వచ్చిన వాడు రావణాసురుడేమో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే 10 నెలలు ఈ మూకులో ఉండి అంత దురదృష్టాన్ని, ఈ నమ్మలేని స్థితిని అనుభవించి నిజంగా వచ్చిన వాడు దోతేనా లేదంటే రావణాసురుడా అనిపించి అప్పుడు మాట్లాడుతుంది, అహో దిక్ దుష్కృతం ఇదం కథితం నీ మీద యదశ్యమే అంటుంది. ఏమనంటే, ఆహా అప్పుడు నువ్వు సాధు రూపంలో వచ్చావు, ఇప్పుడు వానర రూపంలో వచ్చావా రావణ అందటండి. ఆ ఒక్క మాటకి ఎంతో కష్టపడి రామ కథంతా చెప్పి నమ్మించి కిందకి దిగి మాట్లాడేటప్పటికి నిజమైన భక్తుడికి, నిజమైన సాధకుడికి, నిజమైన సత్యం ధర్మం కలిగిన వాడిని ఎవరైనా అనుమానిస్తే అది బాగా వర్ణనాతీతం అండి. అంత సీతమ్మ అంత కష్టపడి వచ్చిన తర్వాత అహోదిక్ దుష్కృతం మిదం కథితం హి యదస్యమే, ఆ రోజు జనస్థానంలో సాధు రూపంలో వచ్చావు, ఇప్పుడు నన్ను ఓదార్చడానికి వానర రూపంలో వచ్చావా రావణ అనగానే మతి పోయిందండి. ఒక్కసారిగా నిలబడ్డ వాడు అనవసరంగా ఒక 2 అడుగులు ముందుకు వేశానే అని చెప్పి అక్కడికి ఉన్న పరంగా కూలబడిపోయాడండి. పడిపోయేటప్పటికి సీతమ్మ కనీసం పడిపోయిన వ్యక్తిని కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే అప్పటికే మనసంతా ఛిద్రమైపోయింది. 10 నెలలు ఉండి అనవసర మాటలు విని ఎవరిని నమ్మాలో తెలియక అలా ఉండిపోయి ఎప్పుడైతే బాధపడుతున్నాడో ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణిస్తారండి. ఆయన ఒక్క ఏడుపు కళ్ళంట నీళ్ళ దార కారిపోతుంటే వర్షం కురిసి వెరిసిపోయిన తరువాత ఆ గుంటల్లో ఉండే నీళ్ళని బట్టి వర్షం ఎంత ఉందో మనం ఊహించినట్టు, మనం చూడండి రాత్రి పడుకుంటాం, మనకు వర్షం వచ్చినట్టు ఏం తెలీదు. ఉదయాన్ని లేవగానే ఆ యొక్క రహదారి చూసి అబ్బో ఇంత వర్షం కురిసిందా రాత్ర అంటామా అన్నట్టుగా ఈ యొక్క బుగ్గ గుంటల్లో పడిన నీరు కదండి అంత బాధ కలిగిందా స్వామి అన్నట్టుగా ఆయన కల్పవృక్షంలో రాసుకున్నారట. అంత గొప్ప హనుమ కూలబడిపోతే మళ్ళీ అమ్మ కదండి ఆవిడ అంటుంది ఏమనంటే, వెంటనే విముక్త శోకవర్షిత, ఆయన అలా శోకిస్తూ ఉంటే నిన్ను చూస్తుంటే మళ్ళీ నమ్మట్టుగానే ఉంది, అనుమానం వచ్చేట్టుగా నీ ప్రవర్తన లేదు, కానీ 10 నెలలు ఇలా పడి నమ్మలేకపోతున్నాను. కానీ మనస్సోహి మమ ప్రీతి ఉత్పన్న సహదర్శనాత్, ఎప్పుడైతే నేను చూశానో నీ దర్శనం అయ్యిందో మనస్సు అంతా కూడా హాయిగా ఉందయ్యా, మనస్సు అంతా ప్రశాంతంగా ఉందండి. చూడండి మాట్లాడే తీరు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అంటుంది ఇంతకీ నువ్వు వచ్చానంటున్నావు అంతా బానే ఉంది, నిన్ను చూస్తుంటేనేమో ప్రియంగా ఉన్నావు, నీ దర్శనం కూడా మనశ్శాంతిగా ఉంది, కానీ నువ్వు ఒకటి చెప్పాలో, అదేంటంటే రామచంద్రమూర్తి యొక్క గుణవర్ణన చెప్పు అని చెప్పి అడిగిందండి. దీంట్లో అంతరార్థం ఏంటంటే నిజంగా రావణాసురుడే వచ్చాడు అంటే అనుమానం కదా, రావణాసురుడు చచ్చినా రాముని పొగట్టు ఇది రహస్యం ఇందులో. 2 రావణుడే వచ్చి రాముడి గురించి పొగిడితే వీడిలోని కల్మషాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. 2
మూడు ఏంటంటే మనసంతా బాధగా ఉంది, ఓదార్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, రాక రాక నువ్వొచ్చావు, కనీసం రామ కథ వింటే, రాముడి గురించి వింటేనైనా మనశ్శాంతిగా ఉంటుందేమో. అందుకనే పూర్వం వినరానిది విన్నా, కనరానిది విన్నా ఏమనేవారండి? రామా ఎందుకు కొంచెం నెట్టూర్పు వచ్చినా సరే రామ, అలవాటు చేసుకోవాలి ఇవన్నీ. పాతకాలం మాటలు కదా, తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా నిట్టూర్పు వచ్చినా సరే రామ రామ రామ. ఎందుకంటే రామ అన్న మంత్రం అగ్ని మంత్రం, రా అనే మంత్రం అగ్ని బీజం. అందుకని అది మనం జీవిత పర్యంతం మనము అలవాటు చేసుకోవాలి. అందుకని ఈవిడ ఏం చేసిందంటే, రామ గుణవర్ణన చెప్పు, ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి. మనది కాని కాలము, మనది కాని స్థానములో కూడా మనం ధైర్యంగా ఉండగలగడం సీతమ్మను చూసి నేర్చుకోవాలి. ఎలా బతకాలో నేర్చుకోవాలి. ఎలా బతకాలో చెప్పేదే మన రామాయణ భాగవత గ్రంథాలు. ఈ గ్రంథాల ద్వారా మనిషి మహాత్ముడిగా ఎదిగి ఆ మహాత్మతత్వాన్ని పుంజుకొని ఆ భగవంతుడిని చేరే పద్ధతి మనకి గ్రంథాలు చెప్తున్నాయి. కనీసం ఆ సాధకుడిగా ఎదగడం పక్కన పెడితే, కనీసం మనిషి లక్షణాలన్నా మనిషికి ఉండగలగాలి. సాటి వాడిని ప్రేమించడం, దయ, కనీసం ఇవన్నీ మనం అలవర్చుకుంటూ ఉండడమే ఈ గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశం. అలా వినగా ఏమవుతుందంటే చిత్తం శుద్ధి అయ్యి నిజమైన వేదము, నిజమైన ఆ తత్వబోధ, ఆ ఆత్మబోధ మనకు అప్పుడు అంటుకుంటుంది. ఆ గిన్నె కల్మషంగా ఉంటే పాలు ఎలా మరుగుతాయమ్మా? ఆ గిన్నె ఏదైతే ఈ పాత్ర శుద్ధమైపోవాలి. అంటే అందుకని వేమన గారు ఏమంటారు? చిత్తశుద్ధి లేని శివ పూజ లేనరా. ఆ చిత్తశుద్ధి ఎప్పుడు కలుగుద్దంటే, ఆ కథలు, భగవత్ కథలు వినగా వినగా కర్మలు నిష్పక్షపాతంగా కర్తృత్వ భావన లేకుండా చేయడం వల్ల ఆ యొక్క ఈ పాత్ర ఎప్పుడవుతుందంటే శుద్ధం అప్పుడు అవుతుంది. కాబట్టి విన్న కథే అయినా, తెలిసిన కథే అయినా, ఎవరు చెప్పినా సరే విననంతనే వేగపడక అన్నట్టుగా కంగారు పడకుండా జాగ్రత్తగా వినడం ముందు మనం అలవాటు చేసుకోవాలి. అందుకని రామకథ గురించి అమ్మకు తెలియదా? ఈయన ఎన్నిసార్లు చదివి ఉంటాడు, ఈయన ఎన్నిసార్లు వినుంటాడు? ఎవరు? మన హనుమ. కానీ ఎప్పుడైతే అడిగిందో ఇంక ఉత్సాహం వచ్చేసిందండి, ఇంకెంటనే కళ్ళు తెరిచి చెప్పడానికి రెడీ అయిపోతున్నాడండి మనవాడు. అలా ఉండాలి. ఎవరన్నా స్వామి కథ చెప్పాలని చాలా సార్లు చెప్పేశానండి, ఇంకేం చెప్తానండి అనకూడదు. ఎన్నిసార్లు అడిగినా సుందరకాండ చెప్పడానికి రెడీగా ఉండాలి. ఎన్నిసార్లు వినడానికి రెడీగా ఉండాలి. అది భగవత్ తత్వంలో ఆ ఆనంద అనుభూతిని పొందిన వాడు అవుతాడు. మొన్న మేడం గారు చెప్పారండి, మొన్న 5 రోజులేమో శ్రీనివాసాచార్యులు గారు చెప్పారండి అనకూడదు. ఎన్నిసార్లు చెప్పారా వినడానికి ఆ అమృత తత్వాన్ని ఒకరి నోట్లో ఏదుందో, ఎవరి నోట్లో ఏదుందో, ఎవరి నోటి నుంచి ఏది శ్రమిస్తుందో, కాబట్టి వినడానికి రెడీగా సందర్భత కలిగి ఉండాలి మనం. అందుకని ఎప్పుడైతే ఈయన మొదలు పెడదామని ఇంక రెడీ అయిపోయాడండి. అయితే ఇక్కడ చూడండి, ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇద్దరు కూర్చున్నారనుకోండి, ఇంకా వాళ్ళ కబుర్లకి అంతూ పొంతూ ఉండదు. సీరియల్ చూసే 2 ఆడవాళ్ళు కూర్చున్నారండి. కూర్చుంటే ఆ వేరే ఆవిడ సీరియల్ ముందు రోజు సీరియల్ చూడలేదట, ఈవిడ చూసేసిందంట. అయితే కరెంట్ పోయింది, ఇద్దరు కూర్చున్నారు. కూర్చుంటే నిన్న వదిన నువ్వు సీరియల్ చూసావా అంటే, అబ్బో నేను చూడకనే, ఏమైందో తెలుసా అని చెప్పి మొదలు పెట్టిందండి ఆవిడ నిన్నటి సీరియల్. అంటే అంతే, ఇద్దరు మనస్తత్వం కలిగిన వాళ్ళు కూర్చుంటే అమ్మో బోన్ కబుర్లు వచ్చేస్తాయి. ఇద్దరు క్రికెటర్లు క్రికెట్ గురించి ఇష్టం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు క్రికెట్ గురించి బోల్డ్ మాట్లాడుకుంటారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చున్నారు అనుకోండి, బోల్డ్ రాజకీయం మాట్లాడుకుంటారు. ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు, అంటే ఒకే పిచ్చ ఉన్న వాళ్ళు కూర్చుంటే బోల్డ్ కబుర్లు చెప్పుకుంటారు. అదే విధంగా వీళ్ళిద్దరికో పిచ్చి ఉందండి, అదే రామ పిచ్చి. వీళ్ళిద్దరూ కలిశారు. ఇలా కలిస్తే మనం మళ్ళీ భగవద్గీతలోకి వెళ్ళాలి. విభూద యోగంలో 9వ శ్లోకంలో మాట అంటారు, మచ్చిత్త మద్గత ప్రాణ. ఈ శ్లోకం ఎవరికొచ్చు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి రమంతి చ. ఎప్పుడైతే నా గురించి, నా కథల గురించి చెప్పుకుంటూ దుష్యంచిత రమంతిచ, రమించిపోతూ ఉంటారో వాళ్ళు నా భక్తులు అని చెప్పి విభూతి యోగంలో పరమాత్మ చెప్తున్నాడు. ఆ విధంగా ఈ ఇద్దరు రామపిచ్చోళ్ళు కలిసి రాముడి గురించి చెప్పు, గుణాల గురించి చెప్పు అనగానే అప్పటి నుంచి దుఃఖంలో పడిపోయిన మన వాడు ఇంకా విజృంభించేశాడండి. విజృంభించి మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అమ్మా నువ్వు రాముడి గురించి అడిగావు కదా, చెప్తాను నేను అని చెప్పి అంటున్నాడు. ఏమనంటే, రామా కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర. రాముడు ఎలాంటి వాడండి అంటే కమల పత్రాక్ష,
ఈ యొక్క రామ గుణ రూప వర్ణన చేస్తున్నారండి. ఇవి కూడా అద్భుతమైన మంత్రాలు, అద్భుతమైన శ్లోకాలు. ఈ శ్లోకాలు మనసు నుంచి పదిలో పెట్టుకొని మీరు ధ్యానం చేస్తే అదొక గొప్ప ధ్యానం. కాబట్టి ఈయన ఏమంటున్నారంటే రామా కమల పత్రాక్ష. ఇక్కడ మనం భాగవతంలోకి వెళ్తే కృష్ణుడి గురించి కూడా ఇలాగే అంటారు. కృష్ణ కమలపత్రాక్ష అని మొదలు పెడతారు గోపికులందరూ కూడా. అంటే కమల పత్రములతో ఎందుకు ఇక్కడ వర్ణిస్తున్నారు అంటే, కమలము వంటి తుతిమెత్తగా ఉన్న కనులు అయినప్పటికీ కూడా ఆ కోమలత్వం దేనికంటే ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో మీరు కంటికి పెట్టుకోండి, మీ ఒంటికి స్పృశించుకోండి, ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. అంటే చల్లని చూపులయ్యా నీవి, దయ కలిగిన చూపులు అని చెప్పడం అనమాట. అందుకని ఇక్కడ ఈయన మొదలు పెట్టడమే ఇంక ఆనందానికి అంతు లేదు. ఆవిడ కూడా చాలా అద్భుతంగా వింటుంది. ఏమని అంటున్నాడంటే రామా కమల పత్రాక్ష సర్వ సత్వ మనోహర. రాముడమ్మా ఏదో ఒక జాతికి ఒక వ్యక్తికి సంబంధించి సర్వసత్వ, అందరికీ కూడా మనోహరుడు, మనస్సుకి ఆనందింపజేసేవాడు. దీన్నే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ. అంటే ఇక్కడ చాలా మంది భావుకులు అంటారు రామచంద్రమూర్తి యొక్క అందం పురుషుణ్ణి కూడా మైమర్పించేసిందండి అని చెప్పి భావుకులు రాస్తారు. వినడానికి బానే ఉంది, కానీ దీంట్లో కొంచెం చిరాకు పదం ఉంది. పురుషుణ్ణి మోహం చేయడం ఏంటి? సర్వజనులని, సర్వజీవులని, ఈ శరీరం ఏదైతే ఉందో ఇది పురము అనుకుంటే ఇందులో ఉన్నవాడు జీవుడు. ఈ శరీరంలో ఉన్నది పురము, అందులో ఉన్నవాడు ఏ ఆడ శరీరమైనా, మగ శరీరమైనా, జంతు శరీరమైనా, వృక్ష శరీరమైనా అందులో ఉన్నవాడు పురుషుడనే అంటారు. అందుకు పురుషుణ్ణి మైమరిపించాడు అంటే జీవుణ్ణి అని. రామచంద్రమూర్తి యొక్క ఆ అందమైన విగ్రహాన్ని మనం చూస్తే సర్వ సత్వ మనోహర అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎలా చెప్తారండి అంటే, మనకి అయోధ్య కాండంలోని అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు రామచంద్రమూర్తి. ఆ యొక్క అయోధ్య నగరం వీధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి బారులు తీరి ఏడుస్తున్నారండి రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఆవులు ఈ దూడలకి పాలు ఇవ్వడం మానేశాయి బాధతో. ఈ దూడలు కూడా పాలు తాగాలని అనిపించట్లేదట వాటికి కూడా. ఏనుగులు కబలం తినడం మానేశాయట. అంతెందుకు వృక్షాలు కూడా వర్ణిస్తారండి వాల్మీకి మహర్షి. ఏమనంటే వృక్షాలు కూడా మేము జడమైపోయాము, మా వేర్లు ఇందులో దిగబడిపోయాయి, వ్యక్తం చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము అని ఈ అయోధ్య నగరం నుంచి అరణ్యం వైపు వెళ్తున్న రామచంద్రమూర్తి యొక్క కాలి జాడల వైపు ఆ దృష్టిని పెట్టి చెట్లన్నీ ఒకేసారి అటుపక్క తిరిగిపోయాయండి. అంతకన్నా చేయవలసింది ఏముంది? అందుకని రామచంద్రమూర్తి యొక్క విరహ వేదన ఒక మనిషికే కాదయ్యా, చెట్టుకి, పుట్టకి, అయోధ్య నగరంలో ఉన్న ప్రతి జీవికి కూడా కలిగించినదండి ఆ విరహం. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే సర్వసత్వ మనోహర. రామచంద్రమూర్తి అందరినీ కూడా ఆనందింపచేసేవాడు, ఆ శుద్ధ మనోహరుడు అనమాట. సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న అన్నారు. రూప దాక్షిణ్య సంపన్న అంటే ఆ రూపము నందు ఏదైతే ఉందో ఆ రూపమే కాదు, దాక్షిణ్యం. మీరు ఎప్పుడన్నా వినే ఉంటారు, దయా దాక్షిణ్యాలు అంటారు. దయా దాక్షిణ్యాలు అంటే మనిషి మీద దయ ఉండాలి. అదే విధంగా ఎవరైనా సరే కష్టంలో ఉంటే మనం దయ చూపిస్తాం, కానీ దాక్షిణ్యం చూపించలేం. దాక్షిణ్యము అంటే ఎవరైనా బాధలో ఉంటే, కష్టంలో ఉంటే ఓదార్చడం కాదు, ఆ బాధ నుంచి గట్టెక్కించడం, దాన్ని దాక్షిణ్యం అంటారు. ఆ దాక్షిణ్య శక్తి భగవంతుడు తప్ప ఎవరికి ఉందండి? మనం అంటే ఓదార్పు అంటే ఇవ్వగలం, కానీ దాక్షిణ్యత ఎలా ఇవ్వగలం? అది కేవలం ఈశ్వరుడికే ఉంది. కాబట్టి ఆ రూపమునందు దాక్షిణ్యమునందు కూడా సంపన్నంటే ఒక ఐశ్వర్య బుద్ధి అది కలిగిన వాడు అని చెప్పి రాముడు గురించి చెప్తూ ప్రసూతే జనకాత్మజే. అమ్మా జానకి తల్లి, ఈ రామచంద్రమూర్తి ఆ రూపమునందు ఆ ఆకారమునందు ఇలా ఉన్నాడు అని చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే తేజసాదిత్య సంకాస అంటున్నారు. ఆయన యొక్క తేజస్సు ఎలా ఉంటుందంటే ఆ సూర్యనారాయణమూర్తి తేజస్సు ఎలా ఉంటుందో, తేజస్సు అంటే తపశ్శక్తి వల్ల వచ్చేదమ్మా, బ్యూటీ పార్లర్కి వెళ్తే వచ్చేది కాదు తేజస్సు.
అది తపో తేజస్సు అంటారు. ప్రతి మనిషికి ఉండేది అది. ప్రతి ఒక్కరూ సాధన చేసి సంపాదించుకునేది తేజస్సు అన్నమాట. ఆ తేజస్సు రామచంద్రమూర్తికి ఎలా ఉంటుందంటే ఆదిత్య సంకాస, ఆకాశంలో ఆదిత్యుడికి ఎంత వెలుగు ఉంటుందో ఆ తేజస్సు రామచంద్రమూర్తికి ఉంది. పృథ్వీ సమ, క్షమాయ పృథ్వీ సమ. అంతేకాదు తేజస్సుతో పాటు క్షమ, క్షమించగల బుద్ధి రామచంద్రుడికే ఉంది. ఎందుకంటే మనం కూడా చూడండి, భగవంతుడికి ఉండే లక్షణాలు 16 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. ఎన్నో తప్పులు చేస్తాం. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, ఇంత తప్పు చేస్తావు బయటికి పో అంటారు. కానీ భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళి మనం ఏడిస్తే ఆ క్షమ భూ ప్రపంచం మీద ఎవ్వరికీ ఉండదండి. ఎందుకంటే ఇన్ని తప్పులు చేశాను స్వామి, నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు అని ఒక్కసారి పాదాల మీద పడగలిగితే ఆ క్షమ ఏదైతే ఉందో, భూదేవికి ఎంత క్షమ ఉంటుందో అటువంటి క్షమ భగవంతుడికి మాత్రమే ఉంటుంది. అటువంటి క్షమ కలిగిన వాడు నా రామచంద్రమూర్తి అని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంక చాలండి అనేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. నిద్ర వస్తుందండి, టైం అయిపోతుందండి, పడుకుంటామనే వాళ్ళు ఆల్రెడీ పడుకొని పోయారు. చెప్పే కొద్దీ వినే తల్లి అక్కడ ఉంది, ఇంకా అడ్డే ఉంది, టైం చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఈయన చెప్పుకుంటూ పోతున్నాడండి. అదండి భగవంతుడి కథ మనం చెప్పేటప్పుడు వినేటప్పుడు ఆ ఆర్ద్రత, ఆ ఆనందం పెళ్ళు దిక్కుపోవాలన్నమాట. అంత స్థితిలో ఉన్నవాడు భక్తుడు అవుతాడు తప్ప నాకు జ్ఞానంలోనే నాకు తృప్తి ఉంది అనేవాడు భక్తుడు కానే కాడు. అటువంటి భక్తి, ఇలా ఉంటేనే భక్తి అనేవాడు భక్తుడు కాదండి. ఎలా ఉన్నా మనం భగవంతుడిని ప్రేమించగలగడం, అలవాటు చేసుకోవడమే నిజమైన భక్తి. దేనైనా అలవాటు చేసుకోవాలి కదా, అలవాటు చేసుకోవాలి. ఇంకా మాట్లాడుతున్నాడు, బృహస్పతి సమో బుద్ధ్యా యశాస వసవోపమ. ఆ బుద్ధి యందు బృహస్పతి అంటే ఎవరు? ఈ దేవతల గురువు గారు అనమాట. ఆ బుద్ధి యందు బృహస్పతి వంటి వాడు అంటే సర్వదేవతా తత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అన్ని దేవతల యొక్క సారమే పరమాత్మ కదా, ఆ పరమాత్మ తత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇంద్రుడు వంటి వాడు అని చెప్తున్నాడు. ఇంకా రక్షిత జీవలోకస్య స్వజనస్య అభిరక్షిత అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో అందరినీ రక్షించేవాడయ్యా. ఈ యొక్క పదాన్ని మనం జీవితంలో అన్వయించుకొని రోజు చదువుకునే శ్లోకాలు ఇవి రాసుకొని రోజు చదువుకుంటున్నాం అనుకోండి. సో రక్షిత జీవలోకస్య, జీవులందరినీ కూడా చూడండి, అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఎక్కడో తపస్సు చేసుకోవాలి అలా ఏమన్నా ఉందా రామచంద్రమూర్తి? ఎందరో ఋషుల్ని కాపాడాడు, ఎందరో సాధు సత్పురుషుల్ని కలిశాడు. ఆఖరి గుహుడంతటి వాడిని కూడా ఆలింగనం చేసుకుని మోక్షాన్ని ఇచ్చాడు. ఎక్కడో గూటిలో ఉన్న శబరిని పిలుచుకొచ్చాడు, ఆవిడికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. అంత దయా సముద్రుడు ఎవరు? మన రామచంద్రమూర్తి. అటువంటి రాముడమ్మా అని చెప్పి ఆ తన దైవం గురించి తనకే చెప్తుంటే ఆవిడ ఆనందానికి ఇంకా ఎటువంటి టోకా లేకుండా హాయిగా అప్పుడు దాకా దుఃఖ సముద్రంలో ఉండిపోయిన తల్లి ఒక్కసారిగా చెయ్యి పెట్టి పైకి లగతీస్తే ఎలా అయిపోతుందో ఇక తేలిపోతుంది అనమాట. మనసు తేలికైపోయి ఎంతో రమంతిచ అంటే రమించిపోతుంది అనమాట. ఆ భగవత్ కథలో మనం సీతమ్మలం వినే, ప్రకృతిలో ఉన్న వాళ్ళందరూ శ్రీస్వరూపాలు, అందరూ సీతమ్మలే. చెప్పేవాడు సీతమ్మ, వినేవాడు సీతమ్మ. ఇక్కడ ఎవరు సీతమ్మ? ఇప్పుడు మీరు నేను కదా. ఆ కథ విన్నప్పుడు ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు అంత బాగా చెబుతుంటే మనం పిలిచిన రాముడు రాకుండా ఉంటాడా? ఆ స్వరూపాన్ని అనుభవించాలి. దీన్ని రమంతిచ, దుష్యంతిచ, రమంతిచ అంటున్నాడు. అటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. ఇంకేమంటున్నారంటే రామో భామిని లోకస్య చతుర్వర్ణస్య రక్షిత. చతుర్వర్ణాలని కూడా రక్షించాడటండి. చతుర్వర్ణాలు అంటే ఎవరెవరు ఏ పని చేసుకుంటే ఆ యొక్క స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాతుర్వర్ణాలు అంటారు. ఈ వర్ణాలందరినీ రక్షించాడు. వాళ్ళని రక్షిస్తాను, ఏదంటే క్షత్రియులను రక్షిస్తాను, లేకపోతే బ్రాహ్మణుని రక్షిస్తాను అన్నది రామచంద్రమూర్తి. అందరినీ కూడా రక్షించాడట. మర్యాదానాంచ లోకస్య కరైతాచ సహా. మర్యాదారాముడు అండి రాముడు. మర్యాదారాముడు అంటే ధర్మం, నియతి కలిగి ఉండడం. ఎవరితో అన్ని మాటలు మాట్లాడకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడు మన రామచంద్రమూర్తి. అందుకనే మర్యాద రాముడు. మర్యాద తెలిసిన వాడు, మర్యాదను పెట్టినవాడు. అంటే మర్యాద అంటే ధర్మాన్ని పెట్టినవాడు కాబట్టి మర్యాదానం అన్నారు. అటువంటి రామచంద్రమూర్తి అని చెప్తున్నారు. ఇవన్నీ ఆ రామచంద్రమూర్తి యొక్క గుణాలు చెప్తున్నాడు అమ్మవారికి తెలీదా? కానీ చెప్తున్నాడు. కానీ అర్చితోచ్యర్థం బ్రహ్మచర్య వ్రతస్థిత.
బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారమ్మా. ఎంతకన్నా ఇంకే అనుమానం వస్తాయా ఇంత మాట చెప్తుంటే? రాముడు నా గురించి ఆలోచిస్తున్నాడా, నన్ను మర్చిపోయాడా అనుకుంది కదా. మరి బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడు ఇంకా వేరే వాళ్ళు ఒక చూడగలడా? అలాంటి అనుమానాలు కూడా రాకుండా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడమ్మా. అర్చిష్మా తేజోవంతుడు, అర్చితో శబ్దం, అందరి చేత అర్చించబడేవాడు. నిజానికి రాముడు మనుష్యుడిగా పుట్టాడు, నరుడుగా పుట్టాడు. కానీ ఎందుకు అందరూ పూజిస్తున్నారండి అంటే, మహాత్మ నరుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ మనల్ని ఎందుకు అర్చించట్లేదు అంటే, మనకి మనిషి లక్షణాలు లేవు. మనుషులుగా ఉన్నామంటే, మనుషులుగా పిలవబడుతున్నాం. కానీ మనిషికి ఉండవలసిన లక్షణాలు, ఈ 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, గతంలో కూడా వాల్మీకి మహర్షికి నారదుల వారు చెప్తారు 16 లక్షణాలు రాముడి యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు మనిషి కలిగి ఉండాలని చెప్పడం కోసం. తేజవంతుడై ఉండాలి, అందరితో నమస్కారం పెట్టించుకునేట్టుగా వాడి ప్రవర్తన ఉండగలిగిన వాడే మనిషి. అలా మనం మన జీవితాన్ని చెక్కుకోవాలి, మనకి మనమే చెక్కుకుంటూ మనిషిగా మంచి పరిపక్వత సాధించాలి అంటే మనకి రామచంద్రమూర్తి ఆదర్శం, రామాయణమే మన నిదర్శనం. ఎందుకంటే రామాయణానికి మనం వారసులం. అటువంటి భారతదేశంలో, గొప్ప భారతదేశంలో పుట్టిన వాళ్ళం. రామాయణం ఎవరి సొత్తు అండి? మన సొత్తు, మన భారతీయుల సొత్తు. దీన్ని ఆధారంగా చేసుకుని మనం జీవిత గమ్యాన్ని దాటగలగాలి. రామచంద్రమూర్తి ఎలా సరయూ నదిలోకి వెళ్ళిపోయాడో, మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము అలా ఆ పరమాత్మలో ఐక్యం అయిపోవాలంటే మనిషిగా మనం ఎలా బతకాలో మన గ్రంథాలు చెప్తున్నాయి. అందుకని ఇక్కడ అమ్మతో చెప్తున్నాడు ఇంకేమనంటే, రాజవిద్య వినీతచ్చ బ్రాహ్మణ ఉపాసిత శత్రువాన్ తీర సంపన్నో వినీతచ్చ పరంతప అంటున్నారు. అంటే వేద విద్యల్లోని ఆ శత్రువుని పరితపించడంలోని కూడా ఈయన గొప్పవాడమ్మా. ఎదుర్వేద వినీతచ్చ వేద విద్య సుభూచిత అంటున్నారు. వేదాల్లో ఎదుర్వేదం చాలా కష్టమైంది. వేదాలన్నీ వచ్చు, ఎదుర్వేదంలో నిపుణుడు అని చెప్పి అమ్మవారికి చెప్తున్నాడు. ధనుర్వేదేచ వేదేషు వేదాంగేచ నిష్ఠిత. అన్ని వేదాలతో పాటు ధనుర్వేద పారంగతుడు అమ్మా అని చెప్తున్నాడండి. ఇలా గుణవర్ణన చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే రూపవర్ణన చేస్తున్నాడు అమ్మవారిది. ఆవిడ అడుగుతుంది, గుణాలన్నీ విన్నది విని ఇప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చెప్పు అని అడుగుతుంది అనమాట. అని ఆవిడకి ఇంకా అనుమానం, చెప్తాడో చెప్పడు అని. ఆయనకేం పోయింది, చెప్పమన్నదే తడుగు తన రాముడి గురించి. తనకి ఎలా భర్తో తినకి కూడా పతే కదా. దాసుడు స్వామి హనుమ. అటువంటి దాసుడు రాముడి గురించి అడుగుతుంటే ఎందుకు చెప్పడు? అందుకని నేను ఇంకా చెప్తున్నాడండి. ఇక్కడ ఉన్న మెజర్మెంట్స్, నిజానికి ఒక మనిషిని చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి? మొహం కనిపిస్తుంది, చేతులు కాళ్ళు కనిపిస్తాయి, అంతకు మించి ఏం కనిపించవు కదా. కానీ కనిపించని వాటి గురించి కూడా చెప్పాడండి ఇక్కడ సీతమ్మకి. చెప్పకూడని విషయాలు కూడా చెప్తాడు. ఈ మెజర్మెంట్స్ తీసుకుని ఒక విగ్రహాన్ని చెక్కితే రామచంద్రమూర్తి యొక్క దివ్య స్వరూపం వచ్చేస్తుంది అనమాట. అటువంటి గొప్పవాడు స్వామి హనుమ. ఎలా చూశాడండి ఇవన్నీ? ఆయన ముందు స్నానం చేయడు కదా, ఆయన ముందు వివస్త్రంగా ఉండడు. కానీ ఎలా చూశాడంటే బుద్ధివాన్. ఎందుకంటే స్వామికి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ శాస్త్రం నందు కూడా పరిపక్వత ఉన్నది. ఏ శాస్త్రం అంటే సాముద్రిక శాస్త్రం కూడా తెలుసు. ఎందుకంటే సకల శాస్త్ర కోవిదుడు కాబట్టి, సాముద్రిక శాస్త్రం తెలిసిన వాడు కాబట్టి అంత తెలిసిన వాడే చెప్పగలడు. అందుకని ఈయన మాట్లాడుతున్నాడంటే ఆ రూప వర్ణన చూడండి ఎలా ఉందో. ఏమంటున్నాడంటే విపులాంశో మహాబాహు. విపులాంశో అంటే, విపులము అంటే ఈ భుజములు, ఈ యొక్క భుజముల యొక్క మధ్య ఇదేంటంటారు, వెడల్పు చాలా విశాలంగా ఉందంట. విశాలమైన భుజములు అనమాట. అంటే కొంతమందికి 2x4 అలా ఉందనుకోండి, రామచంద్రమూర్తి 6x4. ఊహించుకోండి అంతే, నాకు తెలియదు కదా. అందుకని ఆ విశాలమైనటువంటి భుజములు కలిగిన వాడు అంటున్నాడు స్వామి హనుమ. ఆ మీరు కూడా దీన్ని మీరు ధ్యాన రూపంలో మీకు కళ్ళ ముందు మీకు రామచంద్రమూర్తి ఇప్పటికిప్పుడు కనిపించాలి. దీన్నే ధ్యానము అంటారు. ఈ ధ్యాన స్థితికి మనం ఎదగాలి. ఆ విశాలమైనటువంటి భుజాలతో కంబుగ్రీవ అన్నారు. కంబుగ్రీవ అంటే ఆయన యొక్క కంఠాన్ని వర్ణిస్తున్నారండి. ఆ కంఠము ఎలా ఉందంటే, ఆ కంఠానికి 3 గీతలు ఉన్నాయట. గ్రీవము అంటే 3 గీతలు కలిగిన శంఖము వంటి కంఠము కలిగినటువంటి వాడై శుభానన
శుభ మనోహరంగా ఉన్నాడు అని చెప్పి అంటూ గూఢజత్రు అన్నారు. గూఢజత్రు అంటే ఈ యొక్క దుమ్ముకి స్కిన్ కి ఉండే జత్రు అంటే ఆ మాంసం అంటే పుష్టిగా ఉన్నాడు. అంటే దుమ్ములు కనిపిస్తున్నట్టు బక్క బిక్కిపోయినట్టు ఈ దుమ్ములు పైకి కనిపించినట్లు కాదు. గూఢజత్రువు అంటే ఈ యొక్క దుమ్ములు కనిపించట్లేదు, అంత పుష్టిగా ఉన్నాడు. అడవిలో ఉన్నవాడు ఏం తింటాడండి, ఎలా ఉంటాడు? కానీ స్వామి అలా లేదట. గూఢజత్రువు కండ పుష్టి కలిగిన వాడు అనమాట. విశాలమైనటువంటి భుజములు కలిగి ఆ కంఠానికి 3 గీతలు ఉండి గూఢజత్రువు అంటే ఆ కండ పుష్టి కలిగి పుష్టిగా ఉండాలి మనిషి. అలా ఉన్నదట స్వామి రామచంద్రమూర్తి. ఇంకా ఏమంటున్నారంటే కుత్రమాక్షో అంటే ఆ కళ్ళు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఆ కళ్ళలోనటండి ఎర్ర జీర ఉందటండి, తెల్లని గుడ్డు. ఆ తెల్లని గుడ్డు మీద తెల్ల ఎర్రని జాడలు ఉన్నాయట. చూడండి ఎంత పర్టికులర్ గా చూశాడు. అవి 10 సార్లు నేను మిమ్మల్ని చూసినా సరే మీ కంట్లో ఏముందో నేను చెప్పలేను. అలాంటిది రామచంద్రమూర్తిని చూసి సీతమ్మకు చెప్తున్నాడండి మనవాడు. ఆ కంట్లో ఎర్రని జాడ ఉందమ్మా, రామో దేవి జనశ్రుత అని చెప్తున్నాడు. ఎంత తెల్లని ఆ గుడ్డు మీద ఎర్రని జాడలు, నల్లని గుడ్డులు సహా ఆ యొక్క ఆకారం ఉంది అని చెప్పి సగుణ రూప ధ్యానాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. ప్రతి మనిషి కూడా నిర్గుణ రూప జ్ఞానానికి ఎదగాలి అంటే సగుణ రూపంలోనే మనం ధ్యానం చేయాలి మొట్టమొదట. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నారనమాట. ఇంకేమంటున్నారు, దుందుభిహి స్వర నిర్ఘోష, మాట్లాడాడు అంటే కంచు కంఠం అంటారు చూసారా, అంత ఢామ్ అని మాట్లాడతాడు. అంటే నక్కి నక్కి మాట్లాడడం, మింగిసి మాట్లాడడం అలా కాకుండా రామచంద్రమూర్తి మాట్లాడాడు అంటే చాలా స్పష్టంగా దుందునాదం చేసినట్టుగా ఆ యొక్క స్వరం ఎంతో అద్భుతమైనది అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, స్నిగ్ధవర్ణము అంటే చామన ఛాయ కలిగి ఉన్నాడు. ఇంకా సమస్త భక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితం, నీలి మేఘం రంగులో ఉన్నాడు స్వామి అని చెప్తూ ఇంకో మాట అన్నారు. ఏమనంటే చతుష్కిష్కిషు అన్నారు. అంటే స్వామి ఎలా ఉన్నారట, 6 రాముడు పొడుగు గురించి చెప్తున్నాడు. ఎంత పొడుగున్నారో చెప్తున్నాడు. అంటే హస్తము అంటే 4 అంగుళాలమ్మా, 4 అంగుళాలు కలిగి ఉన్నాడట. అంటే 24 అంగుళాలు కలిపి ఉన్నాయి. అంటే 24 చూడండి ఎంత, 96 అంగుళాలు. 96 అంగుళాలు అంటే 8 అడుగుల ఆజాను బాహుడండి రామచంద్రమూర్తి. అలా చతుష్కిక్షు అంటే 24 నాలుగులు, 24 × 4 అంటే 4 అంగుళాలు కలిపి 24 అంగుళాలు కలిపి ఉన్నాడు. 96 అంగుళాలు, 8 అడుగుల పొడుగు పొడగరి స్వామి. అందుకని ఆజానుబాహు అన్నారు. ఆ ఆజానుబాహుడైనటువంటి రామచంద్రమూర్తిని వర్ణించాడండి. చూడండి ఈ మెజర్మెంట్స్ ఇంకా చెప్తాడు, కానీ సభాముఖంగా చెప్పకూడని కొన్ని ఉంటాయి కాబట్టి నేను చెప్పట్లేదు. ఎంతవరకు మీకు అవసరమో అంతవరకు చెప్పాను. అంతవరకు రామచంద్రమూర్తిని మీరు ధ్యానం చేసుకుంటే అదొక అద్భుత జ్ఞానాన్ని మీకు తీసుకెళ్తుంది, అద్భుత జ్ఞాన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. ఆ విధంగా రామచంద్రమూర్తి గురించి చెప్తూ ఇంకో మాట ఏమంటున్నాడంటే, అమ్మా ఆయన పక్కన ఎప్పుడూ అడ్డుపెట్టుకుని తిరుగుతాడే లక్ష్మణ స్వామి, ఇద్దరు ఒకేలా ఉన్నారమ్మా. కాకపోతే ఈయన నీలం రంగు, ఆయన తెలుపు రంగు, అంతే తేడా, ఇద్దరు ఒకేలా ఉన్నారు అని చెప్పి అటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడు ద్వారా 4 దిక్కులకి నలుగురిని 4 మూకల్ని పంపిస్తే దక్షిణముఖగా వచ్చిన వాడిలో అంగదుడు ప్రధానంగా ఉంటే నన్ను సంపాతి ద్వారా సముద్రం ఆవల వంటికి పంపించారమ్మా, నేను ఇదిగో నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటుంటాడు. తన గురించి తాను పరిచయం చేసుకోవాలి కదా. ఆ యొక్క తన విషయాలన్నీ కూడా మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఏం పరిచయం చేసుకుంటాడో, ఏం మాట్లాడతాడో స్వామి. అటువంటి స్వామి మనందరికీ కూడా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగితం అజాజ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. కేవలం స్మరించిన మాత్రం చేత మనకి బుద్ధిని కలిగించు ఆ స్వామి అందరికీ కూడా ఆ ఆరోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. ఓ పూజ్య ప్రభు